అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. శ్రీరామచరితమే సుందర భరితమే, శ్రీరామనామమే మధురమయ్యా. శ్రీరామచరితమే. జై శ్రీరామ్. శ్రీరాముని చరితము, శ్రీరాముని నామము, శ్రీరాముని రూపము మధురాతి మధురం. కలియుగం వరకు అంటే త్రేతాయుగం నుండి కలియుగం వరకు కూడా ఎన్ని యుగాలు మారినా కానీ రాముని యొక్క నామం, రాముని యొక్క గుడి, రాముని యొక్క చరితము ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే రామనామము అంత గొప్పదనమాట. రాముని యొక్క బాణం కంటే కూడా, రామబాణం కంటే కూడా రాముని యొక్క నామానికి ఎంతో శక్తి ఉందన్నమాట. అందుకే కదండి విష్ణు సహస్రనామాలు చదవలేనివాడు శ్రీరామ 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 అంటే చాలు కదా, విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందంటే రామనామం ఎంత గొప్పదండి. రాముని చరిత్రం ఎంత గొప్పది. కాబట్టి రాముని చరితాన్ని వినండి, శ్రీరాముని సీతమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అయోధ్య నగరంలో అంతఃపురంలో సీతారాములు అన్యోన్యత చూసి అంతఃపురంలోని వాళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళు. చూడముచ్చటైన ఆ జంట అందరికీ కూడా కన్నుల పండుగగా ఉండేదన్నమాట. మరి అంతఃపురంలో అందరితోటూ ఎంతో వినయంగా మసులుకునే సీతారాములు ప్రజలతోటి కూడా అదే ఆప్యాయతని ఎలా పంచుకున్నాడంటే, ప్రజలందరితో కలసి మెలసి తిరుగుచూ యోగక్షేమాలు తెలుసుకొనచు, ఆప్యాయతతో అందరినీ పలకరించుచు, ఆప్యాయత కురిపించుచు అందరినీ పలకరిస్తూ, పెద్దల పట్ల వినయముతో పిల్లల పట్ల ప్రేమతో, పెద్దల పట్ల వినయముతో పిల్లల పట్ల ప్రేమతో వెలగుచున్న రాముని చూచి రాజు సంతోషించి, మహారాజు దశరథుడు సంతసించి, ఇక్ష్వాకుల వంశానికి తగిన రాజు రాముడని, ఇక్ష్వాకుల వంశానికి తగిన రాజు రాముడని, రాముడే రాజైతే రామరాజ్యమవుతుందని, రాముడే రాజు